తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో డ్రగ్స్ కలకలం. ఒడిశా నుంచి వచ్చిన సతపతి అనే విద్యార్థి 20 గంజాయి ప్యాకెట్లు తీసుకొచ్చినట్లుగా రిజిస్టర్ రమేశ్రీ వెల్లడించారు. సంస్కృత విశ్వవిద్యాలయంలోని గరుడచల హాస్టల్లో ఆంజనేయులు విద్యార్థికి 7 ప్యాకెట్లు ఇచ్చాడన్న రిజిస్టర్ వార్డెన్లను హాస్టల్ తనిఖీలో 109 గదుల్లోని విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్లుగా అభియోగం వచ్చిందని రిజిస్టర్ వెల్లడి. యాంటీ డ్రగ్స్ కమిటీచే విచారణ చేపట్టామని రిజిస్టర్ అన్నారు. నిర్ధారణ కాగానే విద్యార్థులను కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని చెప్పారు రిజిస్టర్. క్యాంపస్లోని గత 6 నెలలుగా డ్రగ్స్ తీసుకుంటున్నారనేది నిజం కాదన్న రిజిస్టర్. సంస్కృత విశ్వవిద్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే పలువురు విద్యార్థులు డ్రగ్స్ బానిసలుగా మారారని సీనియర్ ఏబీవీపీ విద్యార్థి గణేష్ ఆరోపణ చేశారు. ఏదో కొంచెం మా చీఫ్ వార్డెన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. దానికి ఒక కమిటీ ఉంది, కమిటీకి మేము రిఫర్ చేస్తాం. కమిటీ మీటింగ్ అవుతోంది, అది వెంటనే చేస్తే వాళ్ళని తీసేస్తాం. ఇది ఏం జరిగింది అదే ఏం జరిగింది నేను చెప్పాగా. నిన్న మధ్యాహ్నం మాకు చీఫ్ వార్డెన్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే అది ఆ రిపోర్ట్ దానికి యాంటీ డ్రగ్ కమిటీకి మేము రిఫర్ చేసాం. అది వాళ్ళ పొద్దు నుంచి జరుగుతుంది. అది ఎక్కడ క్యాంపస్ లో ఏ హాస్టల్లో ఏ హాస్టల్ అని చీఫ్ వార్డెన్ మొత్తం సార్ క్యాంపస్ మొత్తం లేదండి. గరుడాచల హాస్టల్లో వేరువేరుగా ఉన్నాయి. ఒక 7 మంది వార్డెన్స్ ఉన్నారు, ఒక చీఫ్ వార్డెన్ ఉన్నారు. పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం, చదువుకుంటూ ఉన్నారు. ఈ మధ్యలో ఒక అబ్బాయి ఎగ్జామ్స్ క్లియర్కి భయపడి వెళ్ళిపోయాడు. దీంట్లో ఉన్నాం మేము. ఆ పిల్లవాడిని వెతుకుతా 2 రోజులు ఉన్నాము. అప్పుడు ఏమని తెలిసిందంటే ఒక అబ్బాయి ఒరిస్సా నుండి వచ్చాడు. ఈ నెల 2వ తేదీ ట్రైన్ నుండి వచ్చాడంట. వాళ్ళ ఊరిలో ఒక అడ్రస్ కూడా అడుగుతూ ఉన్నాం మేము. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుండగా మీరు వచ్చేసారు. దాచిపెట్టాలని కానీ మేమే వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు ఎక్కడా లేదు. దానివల్ల మాకు వచ్చే లాభము లేదు. ఆ అబ్బాయి ఇద్దరు తీసుకుంటున్నాడని చీఫ్ వార్డెన్ చెప్పారు. నిన్న పిలిపించి ఫస్ట్ నేను వార్డెన్ సమక్షంలో మాట్లాడాను. ఫస్ట్ ఒప్పుకోలేదు. వాడు నాకేం తెలియదు అన్నాడు. కానీ మా దగ్గర ఉన్న ఆధారాలతో అడిగాము, నువ్వు చెప్పకపోతే మేము నీకు సివియర్ యాక్షన్ ఉంటుంది అని. అందుకు అతను చెప్పాడు, నాకు ట్రైన్లో ఎవరో ఇచ్చారని ఫస్ట్. తర్వాత లేదు, మా ఊరి నుండి ఒక షాప్ ఉంది, వాళ్ళ నెంబర్ ఇవ్వమని అడిగాము. ఆ నెంబర్ మేము ఇవ్వలేము, షాప్ ఉందని తెలుసు, షాప్లో ఇస్తున్నారు అని చెప్పాడు. ఎన్ని తెచ్చంటే ఆ అబ్బాయి కరెక్ట్గా చెప్పట్లేదు. ఫస్ట్ 3 అన్నాడు, నేను పడేశానని చెప్పాడు. 4 అన్నాడు, 5 అన్నాడు. మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నానికి 20 అని చెప్తున్నాడు. అవి అసలు నిజానికి మాకైతే మాకున్న జ్ఞానం ప్రకారము అది పౌడర్ లాగా ఉంటుంది, వైట్గా ఉంటుంది అట్లా అనుకున్నాము. కానీ అవి చిన్న చింత ఆకుల్లాగా ఉన్నాయి. దాని పేరు ఈరోజే చూశాను, మ్యారిజోనా అని ఇంగ్లీష్లో, తెలుగులో గంజాయి అంటారని అని. దాన్ని అది మేము అంటే ఆ పిల్లాడు 20, ఇంకొక అబ్బాయికి 16 ఇచ్చాను, నేను 4 తాగాను, ఇట్లా తాగాము అని చెప్పారు. ఆ అబ్బాయిని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాము. పేరెంట్స్ రాలేదు, బ్రదర్ వచ్చాడు. బ్రదర్తో మేము మాట్లాడుతుండగా మీకు తెలిసింది. అంతేకాని నేను మాకేం కింద నేను వింటున్నాను, మా పిల్ల వాళ్ళే, మా దగ్గర చదువుకున్న వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ ప్రోత్సహిస్తుంది అంటున్నారు. అలా ఎప్పటికీ జరగదు. ప్రోత్సహించేటట్టయితే ఇది సంస్కృత విద్యాపీఠం అవ్వదు. చెప్పండి. అబ్బాయి మాటల ప్రకారము తను ఇంకొక అబ్బాయికి అమ్మానని చెప్తున్నాడు. 3 కలిసి తాగాము అని చెప్తున్నాడు. ముగ్గురు పేర్లు నోట్ చేశాము. పేరు చెప్పాలి కదా, చెప్పండి. అబ్బాయి పేరు మాత్రము శతపతి, పిల్లవాడి పేరు మాత్రము. ఆ 3 పేర్లు నాకు నిజంగా గుర్తు లేదు. మీకు చెప్పమంటే ఈ మీటింగ్ అయిపోయాక నేను ఇస్తాను. క్యాంపస్ లో ఎప్పటి నుంచి జరుగుతుంది? మాకు తెలిసింది నిన్న మధ్యాహ్నం నుండి. అలా చెప్పిన వాడు ఎవడో తీసుకొచ్చి మా ముందర చెప్తే అతనికి ఎలా తెలుసు, అతనికి ఆధారాలు ఎట్లున్నాయి, అతను ఏమైనా డీల్ చేస్తున్నాడా అని అడగండి. లేదా ఒకవేళ మాకు ఇన్ రైటింగ్ కానీ ఓరల్ గా కానీ రిపోర్ట్ వచ్చి మేము దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే అప్పుడు ముఖ్యంగా మీడియా మిత్రులకు అభినందనలు. ఎందుకంటే నేను ఈ యూనివర్సిటీలో చీఫ్ వార్డెన్ గా
గత 2 సంవత్సరాల నుండి చేస్తున్నాను. అవర్ హానరబుల్ వైస్ ఛాన్సలర్ యొక్క ఆదేశాల మేరకు యూనివర్సిటీలో ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ విద్యార్థుల యొక్క శ్రేయస్సును మేము ప్రతిదినం పరిశీలిస్తున్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు విద్యార్థులకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు, ఎంతమంది విద్యార్థులు అటెండ్ కావడం లేదు, కారణాలు ఏంటి, కొంతమంది ఫోబియా వలన రాయట్లేదా, కొంతమంది ఏమవుతుంది అనేటువంటి విషయంలో ఆల్ డిప్యూటీ వార్డెన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలు ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎంతమంది రాయడం లేదు, వాళ్ళకి మనం ఏ విధమైన గైడెన్స్ ఇవ్వాలి అనేటువంటి విషయం మీద మా వైస్ ఛాన్సలర్ గారి ఆర్డర్స్ ఉన్నాయి. మనం వాళ్ళ పిల్లలకి మంచి ర్యాంక్ వచ్చే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మన యూనివర్సిటీ తీసుకెళ్లాలనేటువంటి వీసీ గారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పిల్లలకు కావాల్సినటువంటి గైడెన్స్ కానీ ఇంతకుముందు గైడెన్స్ కానీ కోచింగ్ గైడెన్స్ సెల్స్ మేము కండక్ట్ చేశాం. దానిలో భాగంగానే పిల్లల యొక్క చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరిగిందండి. దానిలో భాగంగానే ప్రతి హాస్టల్ విజిట్ చేస్తున్నాం. ప్రతి హాస్టల్ విజిట్ చేస్తుంటే కొంతమంది పిల్లలు అటెండ్ కావట్లేదు అని మాకు నోటీస్కి వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు తిని ఉంటున్నారా, అర్థం కావట్లేదా అనేటువంటి విషయంలో నిన్న చూచాయగా మాకు ఒక విషయం తెలిసింది. బయట టాక్ ఏంటంటే అనుకుంటున్నారా లేకపోతే ఏదో మాకైతే నీతిమిద్దంగా తెలియలేదు, ఇక్కడ ఏదో కొంత డ్రగ్స్ ఏదో జరుగుతుందన్నట్టు మా నోటీస్కి వచ్చింది. వెంటనే నేను అలర్ట్ చేసి మా డిప్యూటీ వార్డెన్స్ అందరితోటి కూడా మీటింగ్ కండక్ట్ చేశాం. మీటింగ్ కండక్ట్ చేసి ఎవరైతే సస్పెక్టెడ్ అనుకుంటున్నారో వాళ్ళని పిలిచామన్నట్టు మెంబర్స్ని. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎటువంటిది తెలియదు సార్ అని వాళ్ళు అన్నారు. కానీ మేమేంటే మా హైర్ అథారిటీస్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి సార్ వాళ్ళు ఏమో మాకు ఏది తెలియదు అంటున్నారు, బయట ఇలా టాక్స్ ఉన్నాయి, దీని మీద మనం హై పవర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని దాన్ని నిజ నిర్ధారణ చేసి ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే మనం తెలియజేసి మీరు అధికారులు మీ ఇష్టం మీరు ఏమైనా చేయండి సార్ అని వీసీ గారు నోటీస్కి తీసుకురావడం జరిగింది. వీసీ గారు వెంటనే ఏం చేశారంటే ఈ యాంటీ డ్రగ్ కమిటీకి సిఫారసు చేసి మార్నింగ్ నుంచి దాని మీద మేము అహర్నిశలు కృషి చేస్తున్నాం. అది ఇంకా ఏది తేళ్ళ మాకు అర్థమైందండి. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి ఇక్కడ సంస్కృత విద్యార్థులు డ్రగ్స్కి బానిసైలు ఉన్నారు. ఈరోజు వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి గరుడాచల్లో 109 రూమ్లో డ్రగ్స్ యూజ్ చేశాడని చెప్పి ఈరోజు తెలిసింది. అటువంటి చర్యలు వీసీ గారిని అడిగితే ఇక్కడ 6 నెలల నుంచి జరుగుతున్నాయి, మేము ఇప్పుడు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. విద్యార్థి పరిషత్ ప్రెసిడెంట్గా వెళ్ళి అడిగితే ఈ విధమైనటువంటి సమాధానం చెప్తూ మీకు అసలు మీరే చెక్ చేయండి అని చెప్పి నన్ను పంపిస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈరోజు మీడియా ముందు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఈ చర్యలు తెలుసుకొని ఎందుకు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వకుండా దీన్ని కప్పిపుచ్చినటువంటిది కారణాల చేత ఆయన ఎందుకు ఎంకరేజ్ చేశారని చెప్పి ఈరోజు నిలదీస్తే ఇది జరుగుతుంది, ఇది ప్రాసెస్లో ఉంది, ఈరోజు మేము నిలదీస్తాము అని చెప్పి ఈరోజు అంటున్నారు. 6 నెలలుగా ఎందుకు నిలదీయాలని చెప్పి ఏబీవీపీ పరిషత్తు మీడియా తరఫున ప్రశ్నిస్తుంది. 20 పొట్లాలు 14 పొట్లాలు అనేటువంటి పొట్లాలు ఆంజనేయులు అనే తెలుగు విద్యార్థికి ఇచ్చి 20 మంది చేత ఆ అబ్బాయి డ్రగ్స్కి బానిసై చేశాడు. అదే 6 నెలల ముందు కట్ చేస్తే ఈరోజు 20 మంది విద్యార్థులు మాకు రక్షణగా చేరేవాళ్ళు. ఎందుకు ఆ విధంగా 6 నెలల ముందు ఎందుకు చేపట్టలేదు? అదేవిధంగా ఎక్కడ చూసినా విద్యాపీఠంలో నీటి సమస్య అనేది ఉంది. నీటి సమస్య పైన పోరాడితే ఇవన్నీ ఇప్పుడు చెప్పొద్దు, నా దగ్గర చెప్పొద్దు, కింద ఆఫీసులు చెప్పండి అంటారు. కింద ఆఫీసుల దగ్గరికి వెళ్తే వీసీ దగ్గరికి వెళ్ళండి అంటున్నాను. కనీసం అకాడమిక్ బిల్డింగ్లో తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఈరోజు విద్యాపీఠం ఉంది. అది అడిగితే ఇదంతా కూడా ఇంజనీర్ గంజాయి విషయంలో ఈ విధంగా జరుగుతున్నటువంటి దాన్ని వీసీ గారు ఇప్పుడు వరకు ఖండించకపోవడం మా దురదృష్టకరం. విద్యార్థుల పరిషత్తుగా ఏబీవీపీ ప్రెసిడెంట్గా నేను ప్రశ్నిస్తున్నాను, ఎందుకు వారికి ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదు? మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారా? మేము ఈరోజు విద్యార్థి పరిషత్తుగా మేము అడుగుతున్నటువంటి ప్రశ్న పూర్తి సమాచారం వచ్చినాక మేము కంప్లైంట్ ఇస్తాం. డానియల్ అనేటువంటి జలయాస్ ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి బీఎస్సీ కంప్యూటర్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్ గరుడాచల హాస్టల్లో. అది ఒరిస్సా నుంచి వచ్చిందని చెప్పి వీసీ గారు స్వయంగా ఒప్పుకున్నారు. ఆయన తెలిసి 6 నెలల నుంచి తెలుసు అని చెప్తున్నారు. తెలుసు అని చెప్పి ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు వీసీ గారే. 20 పొట్లాలు తెచ్చారని చెప్పి ఈరోజు నిర్ధారణ అయింది.